లవర్స్ పార్క్ అనే ఒక టైటిల్ పెట్టి విజయరెడ్డి గారు దర్శకత్వం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్టు ప్రేమ అనే దానికి విలువలు లేకుండా పోయాయి. ఆల్రెడీ మనం చాలా ఛానల్స్లో చూసాము. జబ్ వి మెట్ కాదు, జబ్ వి నెట్. అంటే ఎక్కడ ఈ మధ్యకాలంలోని వాట్సాప్లోని ఫేస్బుక్స్లోని నెట్లోని ముక్కు మొహం తెలియని వాళ్ళని ప్రేమించడము, మోసపోవడము, రాంగ్ ఐడెంటిటీతో ఉండడము, 4 రోజులు తిరగడము, అందులోని ఓకే 90% ఆడవాళ్ళు మోసపోవడము. కానీ జీవితం అనేది నేను చూసేది ఇటు ఆడవాళ్ళకి ఎలా ఎంత దెబ్బో అలాగే మగవాళ్ళకు కూడా జీవితం అలా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేసినందువల్ల లేదా ప్రేమించానని చెప్పి మోసం చేయడమో లేదా పెళ్లి చేసుకొని మోసం చేయడమో ఇటువంటివన్నీ ఉంటే డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితికి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏ చట్టమైనా సరే చాలా కఠినంగా ఉంది. కాబట్టి మనము ఆడవాళ్ళు జాగ్రత్త అని అంటుండేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు, పిల్లలు జాగ్రత్త. అంటే అందులో ఆడపిల్లలైనా అయి ఉండొచ్చు, మగ పిల్లవాళ్ళైనా అయి ఉండొచ్చు. యాని కథగా తీసుకొని అంత యంగ్స్టర్స్కి అంతా ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే విజయరెడ్డి గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎన్నుకోవడం జరిగింది. సో కాబట్టి ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి, నేను ఆడపిల్లలని అనను, ఎప్పుడూ కూడా ఏ తప్పున్నా కూడా 2 పక్కలా ఉంటుంది. అమ్మాయిది తప్పు అయితే అలాగే ఈక్వల్గా అబ్బాయిది తప్పు ఉంటుంది, అబ్బాయి తప్పు అయితే ఈక్వల్గా అమ్మాయిది తప్పు ఉంటుంది. నా పేరు విజయరెడ్డి. రెడ్డిస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్ అనేది పెట్టడం జరిగింది. దీని కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక 30-40 కోట్లతో సినిమాలు తీసేసి ఓకే అంత భారీ బడ్జెట్లతో సినిమాలు తీసి సబ్జెక్టు కంటెంట్ లేకుండా ఒక 3-4 ఫ్యామిలీలు బతికి దాన్నే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నారు. అది కాదు. అదే 3 కోట్లతో స్టార్ట్ చేసి 30 కోట్లలో 10 సినిమాలు తీసి 300 మందికి కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తే అది అసలైన ఇండస్ట్రీ అని చెప్పేసి అదే కంటెంట్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే కంప్లీట్గా యువతరం బేస్ చేసుకున్నటువంటి ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ. ఇది నాది ఏంటంటే తెలుగులో హైదరాబాద్ అండ్ చెన్నై అండ్ ముంబైలో కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టాలెంట్ని ఎంకరేజ్ చేయడం యంగ్స్టర్స్లో. అది ఎవరైనా సరే, చాలామంది సింగర్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది డాన్సర్స్ ఉన్నారు, ఎవరికి కూడా ఆపర్చునిటీ అందుబాటులో లేకుండా అయిపోతుంది. దాని అందరికీ నేను ఏంటంటే రెడ్డిస్ మల్టీప్లెక్స్ మూవీస్.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆన్లైన్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ఈషా అగర్వాల్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చారు. బట్ టాలెంట్ ఉన్న పర్సన్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ది లవర్స్ పార్క్, ఇది తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్లో చేయడం జరుగుతుంది. ఇదేంటంటే సబ్జెక్ట్లో వన్స్ అప్ ఎ టైం అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు ఉన్న జనరేషన్స్లో వాళ్ళకేమో వాల్యూస్ ఉండేవి. అప్పట్లో టెక్నాలజీ లేదు. అదే సెకండ్ జనరేషన్ మదర్ ఫాదర్ ఏజ్ గ్రూప్లో ఉన్న జనరేషన్కి వచ్చేసరికి లిటిల్ బిట్స్ 50% టెక్నాలజీ ఉంది, 50% వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి వాల్యూస్ లేదు. ఓన్లీ ఫర్ వీ హ్యావ్ టెక్నాలజీ. దాన్ని బట్టి ఏంటంటే ఎవరో అంతా ఫేస్బుక్కి, వాట్సాప్కి, ట్విట్టర్లో కానీ సోషల్ వెబ్సైట్కి కనెక్ట్ అయిపోయి అసలైన రిలేషన్షిప్ మర్చిపోతున్నారు. ఈవెన్ సోషల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకోండి, ఎవరికి కూడా వాల్యూస్ లేకుండా ఇప్పుడు ల్యాప్టాప్ కానీ ఫోన్స్కి కానీ పరిమితం అయిపోయి ఉంటున్నారు. ఇలా కాకుండా యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే లీడ్ రోల్స్ వరకు మన కవిత గారు, నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, మిగతా సీనియర్ ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేస్తున్నారు. అలా దాంతోపాటు అంటే అందరూ యువతరం 4 హీరోలు 4 హీరోయిన్స్ బేస్ చేసే సబ్జెక్ట్ ఇది. కంప్లీట్ వాల్యూస్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా ఇది. ఒక 6 జనరేషన్స్ తీసుకుంటున్నాం అనమాట. ఒక ఫీమేల్ టీనేజ్ జనరేషన్స్, ఒక యంగర్, ఒక మీడియం ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి లవ్ వాల్యూస్ ఎలా ఉంటుంది అనే సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఇప్పుడు ఈ రోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తే అందరూ ఎవరినైనా ఒక మీడియాలోకి వెళ్ళి మీరు ఈ లైఫ్ మీకు ఓకేనా అంటే ఎవరు కూడా ఇది ఎలా అయితే మేము మళ్ళీ బ్రతకం అంటారు. ఎందుకంటే లైఫ్ని ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు 20 years నుంచి వాళ్ళ ఫైర్ ఎక్కడి నుంచి 18 to 25 మధ్యలోనే ఉంటుంది. My name is Isha Agarwal. I'm Miss India Exclusive 2015 and since then I'm into modeling and into movies. I'm also doing some Bollywood movies. Vijay Reddy approached me for this movie.
I really like the concept of this movie is about love and technology. So today technology is becoming master. Technology should be a slave of man, but there are no values, no love, only technology. Like if it texts, okay, I love you, okay, I break up with you. It's all in the words, no emotions. So I really like this concept, and I'm really happy to be a part of this big project. And I wish everyone a lot of luck. And this movie is gonna be super amazing because it will show the reality of society today. And we should learn a lot of things from this movie. I'm looking forward to act this in movie, and I'm really happy. సెల్ రిషిక యాక్చువల్గా మేము ఇండస్ట్రీకి ఫ్రెషర్స్ అండ్ రీసెంట్గానే ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయి చిన్న చిన్న స్టూడియోస్లో చేసుకొని ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చుకున్నాం. కానీ అది మూవీస్కి కూడా యూజ్ అవుతుంది, మేము మూవీస్ కూడా అప్రోచ్ అవ్వచ్చు అండ్ అంత టాలెంట్ ఉందని విజయ్ రెడ్డి గారు రికగ్నైజ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ డైలీ ఆఫీస్లో మేము టెక్నీషియన్స్ కూడా అండ్ అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నాము.